లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురా. ఏంటండి ఇంత రిలాక్స్గా ఉన్నానని చూస్తున్నారా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. మీరు ఏదైతే చెప్దాం అనుకున్నారో, ఏదైతే చేస్తారో అది ఈ వారం నెరవేరుతుంది. సహోద్యోగులతోటి ఏదైనా విభేదాలు ఉంటే తొలగిపోవడం, పై అధికారులు మీకు సహాయ సహకారం అందించడం ఉంటుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో చాలా బలంగా ఉన్నారు. ధనాభివృద్ధి బాగుంటుంది. దూర విద్యకు సంబంధించిన విద్యా అవకాశాలు బాగుంటుంది. చతుర్థాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. మంచి విద్యాబుద్ధులతో పాటు మీరు ఏదైతే కోరుకుంటారో, కోరుకున్న విద్యలో మీకు యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ సీట్ లభించే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా ఉన్నాయి. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యస్థానంలో ఉన్నారు, అనుకూలంగా ఉంది. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవరాలు సంబంధం చేయదాకా వచ్చి జరిపే అవకాశం ఉంటుంది. అయితే వారాంతంలో మంచి సంబంధం కుదురుతుంది. అది ఒక మంచి శుభసూచకం అని చెప్పచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం కావును లేదా ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. సంతాన పరంగా మంచి శుభవార్త వింటారు. సంతానం ఉన్నవారికి వారి ఆరోగ్యం పట్ల, విద్య పట్ల మంచి అవగాహన, విద్యా బుద్ధులు బాగుంటాయి వారికి. అదేవిధంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే యోచన చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది. ఏదైనా సరే వ్యాపారం ప్రారంభించినప్పుడు, వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి మీరు క్షుణ్ణంగా పరిశీలించుకుని, డాక్యుమెంట్స్ పరంగా అన్నీ ఉన్నాయో చూసుకుని ప్రారంభించడం చెప్పదగినది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు బాగుంటాయి. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. అదేవిధంగా బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, వైద్యోతులు ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వారికి కూడా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా సరే సహనాన్ని కోల్పోకుండా కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చెప్పుకోవాల్సిన స్థాయిలో ఇబ్బందులు లేవు. కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, వృత్తిపరంగా మంచి అనుకూలత ఉంటుంది. అదేవిధంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించుకుని ముందుకు వెళ్తారు. చంద్రుడు జన్మరాశిలోనూ ద్వితీయలో, తృతీయలో సంచారం వల్ల మానసికంగా సంతోషకరంగా ఉండడం జరుగుతుంది. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్ దూరంగా ఉండడం ఎంతైనా చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతోటి లక్ష్మీ తామర వృత్తుతో దీపారాధన చేయండి. శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర వృత్తులు, ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాధన చేయడం. ఆడవారు ఉదయం సాయంత్రం అమ్మవారికి కుబేరు కుంకుమ, మొగలు పువ్వు కుంకుమ, ఆరవారి కుంకుమతోటి చక్కగా అమ్మవారిని అష్టోత్తంతో పూజించండి. శుక్రవారం నాడు, మంగళవారం నాడు బెల్లం పరమాణం నైవేద్యంగా పెట్టండి. ఆ అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం లభించి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అమ్మవారు నెరవేరుస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజాస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజాస్టోర్.in.